రాష్ట్రంలోని జనం బలం తక్కువ బువ్వ తింటున్నారు. ప్రోటీన్లు, విటమిన్ల కంటే కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు తినే తిండిలో 67% అన్నమే ఉంటుందని తేల్చింది ఐసీఎంఆర్ సర్వే. బ్యాలెన్స్ లేని ఫుడ్తో ప్రజలు షుగర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్డ్గా ఉండాలని డాక్టర్స్ చెప్తుంటారు. అన్నంతో పాటు ప్రోటీన్లు, వైటమిన్లు, మినరల్స్ తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం బ్యాలెన్స్ డైట్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. తాకతిచ్చే తిండిని వదిలిపెట్టి పిండి పదార్థాలు తప్ప మరేం లేని ఉత్త అన్నాన్ని తెలంగాణ వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారని తెలిసింది. తెలంగాణ ప్రజలు తినే తిండిలో 67% అన్నమే ఉంటున్నదని ఈ అధ్యయనం తేల్చింది. ఈ స్టడీ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 1.24 లక్షల మంది నుంచి వివరాలు సేకరించింది. నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం రోజు 2000 క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50% లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్లో 70% మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని తమ స్టడీలో తేలినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రోటీన్లు, వైటమిన్లు తక్కువే. రాష్ట్రంలో కొవ్వు కూడా ఎక్కువే తింటున్నట్లు స్టడీలో తేలింది. నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం 10% కన్నా తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉన్నా అంతకు మించి 25% కొవ్వు పదార్థాలు తింటున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రోటీన్లు, వైటమిన్లు మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రోటీన్, వైటమిన్ ఫుడ్ కేవలం 10% వరకే ఉంటోందని తేల్చి చెప్పింది. పండ్లు చాలా తక్కువగా తింటున్నారని తెలిపింది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తింటున్నా ఆశించిన స్థాయిలో లేదని చెప్పింది. ప్రోటీన్ కోసం ఎక్కువగా చికెన్ పైనే ఆధారపడుతున్నారని, పప్పు తక్కువగా తింటున్నారని తెలిపింది. దేశంలో అన్నం ఎక్కువ తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలే టాప్లో ఉన్నాయని తేల్చింది. ఆయా రాష్ట్రాల్లో 99% అన్నమే తింటున్నారని తెలిపింది. ఈ డైట్ బ్యాలెన్స్ మరీ దారుణంగా ఉందని తేల్చింది ఐసీఎంఆర్. ఇదే టైంలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గోధుమలు, సజ్జలు, జొన్నపిండితో చేసిన రొట్టెలను ఎక్కువగా తింటున్నారని, వాళ్ల డైట్లో అదే 80% వరకు ఉంటోందని స్టడీ తేల్చింది. ఫుడ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల దేశంలో షుగర్, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ జనాభాలో ఇప్పటికే 12% మంది షుగర్ బారిన పడ్డారని ఐసీఎంఆర్ చెప్పింది. మరో 15.4% మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారని తెలిపింది. 28.6% మంది ఊబకాయంతో ఉన్నారని, 40% మంది కుండ పొట్టతో లావెక్కారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68% గుండె, షుగర్ సంబంధిత జబ్బుల వల్లేనని తేల్చింది. 2060 నాటికి వీటిపైనే 75 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంచనా వేసింది. మరోవైపు దేశంలో 15% మంది సిగరెట్, బీడీ వంటివి తాగుతుంటే ఇది ఊర్లలోనే ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ చెప్పింది. ఊర్లలో 16% మంది పొగ తాగుతుంటే సిటీల్లో 14% మంది చేస్తున్నట్లు తెలిపింది. ఇక దేశంలో 15% మంది మందు తాగుతున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రజల బ్యాలెన్స్ డైట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందేనని ఐసీఎంఆర్ చెప్పింది. బ్యాలెన్స్ డైట్ ఉండేలా ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని స్పష్టం చేసింది. న్యూట్రిషన్ ప్లాన్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది ఐసీఎంఆర్.